కార్యకర్తగానే ఉంటాను, మీ లోపనే ఉంటాను, మీతోనే ఉంటాను. ప్రభుత్వం చక్కగా నడుస్తూ ఉంది, మంచి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. వాటిని ప్రజలకు తీసుకెళ్ళడంలో ప్రభుత్వానికి మీకు మధ్యగా వారధిగా ఉంటాను. మీరు ఇచ్చే సలహాలు, సూచనలు, మీ సమాలోచనలు, మీ మదిలో ఉన్న ప్రతి విషయం నాకు వచ్చి చెప్పొచ్చు. గాంధీ భవన్లో హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా 6-7 గంటలు ఉంటాను. నాకు 20 ఏళ్ళుగా అలవాటు. ప్రధాన కార్యదర్శిగా నేను పొన్నాల లక్ష్మి గారి టైంలో ఉన్నప్పుడు కూడా నాకు అంత పెద్ద బాధ్యత లేకున్నా రోజు పొద్దున 11 o'clock గాంధీ భవన్ వచ్చి 2 ఇరానీ ఛాయలు తాగుతేనే గాంధీ భవన్ తృప్తి. అలాంటి అలవాటు నాకుంది. సో అందుకే చెప్తా ఉన్నాను, గాంధీ భవన్ మన దేవాలయం, మీరందరూ కూడా దాంట్లో దేవులతో సమానం. మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నడపాలి. వారికి ఉండే సమయం ప్రభుత్వం నడపడానికి సరిపోదు. మనం వారిచ్చే కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ పరంగా తీసుకునే కార్యక్రమాలు కానీ ప్రజల వద్దకు తీసుకెళ్ళడం మన వంతు కర్తవ్యం. ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. 2-3 విషయాలు ముఖ్యమంత్రి గారి నోటీస్ తీసుకురావాలి. తెలంగాణ అనేది స్టేట్ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఎవరిచ్చారో తెలియదు, కానీ హైడ్రా అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. నేను భోపాల్ వెళ్తూ ఉంటాను. మా ఆవిడతో కూడా 2-3 సార్లు అక్కడ మిత్రులు ఉంటే, రాజ్ కుమార్ పటేల్ అని అక్కడ మినిస్టర్గా చేసినారు. 6 నెలల క్రితం కూడా వాళ్ళ ఇంటో పెళ్ళింటూ పోయాం. వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు, భోపాల్ ఈజ్ ద సిటీ ఆఫ్ లేక్స్ అని. యాక్చువల్లీ హైదరాబాద్ ఈజ్ ద సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. ఇంత గొప్ప రాక్స్ ఉన్న నగరము, ఇంత సంఖ్యలో ఉన్న చెరువులు, కుంట్ల నగరం ఇంకెక్కడ లేదు. దురదృష్టవశాత్తు కూటుకుంటూ పోయినాయి, అవి అంతరించుకుంటూ పోయినాయి. మోకిలలో నీళ్ళు వస్తున్నాయి, నర్సింగలో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? చెరువులు కబలించబడ్డాయి కాబట్టి నీళ్ళు వస్తూ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మతం మీకు ఆలోచన ఇచ్చాడో కానీ, అది మీ ఆలోచన కానీ, ఇది మన కోసం కాదు, నిజంగా కూడా వచ్చే తరాలకి, మన పిల్లలకి ఉపయోగపడే కార్యక్రమం. ఈ 10 ఏళ్ళు, అంతకుముందు కూడా మన ప్రభుత్వంలో కొన్ని తప్పిదాలు జరిగి ఉండొచ్చు, కానీ ఈ 10 ఏళ్ళు మాత్రం యథేచ్ఛగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు చెరువులు, కుంటలు యథేచ్ఛగా కబలించేశారు. ఇలా బాధేస్తుంది, వాళ్ళకి అందరికన్నా ఎక్కువ బాధేస్తూ ఉంది. యథాస్థితికి చెరువులు తీసుకొస్తే వాళ్ళు భయపెట్టి పెట్టుబడులు రావని. అరే బాబు, యథాస్థితికి చెరువులు, కుంటలు తీసుకొచ్చి రాక్స్ వేరు కనబడితే ప్రపంచంలోనే మేటి నగరంగా మారేటువంటి అవకాశం హైదరాబాద్కు ఉంది. ఆ దశగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందుకు పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ ఆటంకాలు వచ్చినా హైడ్రాని ఆపకూడదు. మీరు హైదరాబాద్కే పరిమితం కాకూడదు. మిమ్మల్ని మార్గదర్శకంగా చూసుకొని సుదర్శన్ రెడ్డి గారు, మేము నిజామాబాద్లో ఒక 8-9 చోట్ల ప్రాపర్టీలు గవర్నమెంట్ పరం చేశాం. కొన్ని చోట్ల బాధ ఏంటంటే బీదవాళ్ళు తెలియక కొన్న వాళ్ళు ఉన్నారు. వారిని రిహాబిలిట్ చేయాల్సిన అవసరం కూడా, బాధ్యత కూడా మన మీద ఉందనే మాట ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను. దళారులు, బడా వ్యాపారస్తులు యథేచ్ఛగా అమ్ముకున్నారు. కానీ కొన్ని తెలియక కొన్న బీదస్తులకు ఇలా నష్టం జరుగుతూ ఉంది. బీదల ప్రభుత్వం మంది కాబట్టి వారిని రిహాబిలిట్ చేస్తే హైడ్రా 100% సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనే మాట కూడా మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, బోయినపల్లిలో ఉన్నటువంటి మనకి 10 ఎకరాల స్థలం ఇలా మనకు రావడంలో ముఖ్యమంత్రి గారి కృషి ఎంతో ఉంది. మన శామ్ పెట్రోడా గారు కూడా అదే మాట మాట్లాడారు, రాహుల్ గాంధీ గారు అదే మాట్లాడినారట. దాన్ని రాజీవ్ గాంధీ ఐడియాలజీ సెంటర్ చేయడానికి మీరు ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా మన హయాంలో అది గొప్ప స్ట్రక్చర్గా నిలబడాలని నా కోరిక అనే మాట కూడా నేను సొంతంగా మనవి చేస్తూ ఉన్నాను. రీజనల్ పార్టీస్ వల్ల యథేచ్ఛగా నగరాల్లో, జిల్లాల్లో ఆఫీసులు కట్టుకున్నారు. ఈ దేశ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నటువంటి ఆస్తులు ఏ ఇతర పార్టీలకు లేవు. ఎస్ కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నటువంటి ఆస్తులు జాగ్రత్తగా, నిస్వార్థంగా వాళ్ళు పార్టీల కోసం కూడబెట్టిన ఆస్తులు. ఇలా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ముఖ్యమంత్రి గారు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మన కాంగ్రెస్ ఆఫీస్ ఉండాలి. దయచేసి మీరు కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి. ఏదైతే గతంలో విచ్చలవిడిగా టీఆర్ఎస్ దోచుకుందో ఆ మార్గాన మనకు అవసరం లేదు. మార్కెట్ రేటుకు ఏదైతే పార్టీలకు, రాజకీయ పార్టీలకు ఏదైతే రేటుతో ఇస్తారో
ఆ రేట్ ప్రకారం మనకు కూడా ఇస్తే ప్రతి జిల్లాలో మన హయాంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం